ఆహా, తగినది. తలనొప్పి మటుమాయమైనది. ఆహా, ఎంతటి భక్తురాలు స్వామి ఆ లక్ష్మి. ఉత్త భక్తురాలు కాదు మాత, ఉత్తమ భక్తురాలు. నిజము నిజము స్వామి, ఉమ్, మన ముంగిటే పెరిగి పెద్దదైన ఆ కన్యక కళ్యాణము గురించి ఇకనైనా ఆలోచిస్తే బాగుంటుందేమో. ఆలోచనతోనే కదా సత్య ఈ తలనొప్పి వచ్చినది. అయితే ఆలస్యం ఎందుకు? ఓ మంచి అబ్బాయిని చూసేద్దాం. ఈ మధ్యనే ఓ నవయువకుని చూచి తిని జాంబవతి. అతగాడైతే ఇతగత్తెకు ఈడు జోడు కుదురుతుందని అంటే అప్పుడే పెళ్లి కుమారుణ్ణి నిర్ణయం చేశారన్నమాట. అన్న మాటేగా నాగ్నజితి. అతగాడు ఆ అమ్మాయికి తగిన అందగాడేనా స్వామి? అనుమానం లేదు. ఇంచుమించు నా అంత అందగాడు. గుణవంతుడేనా స్వామి? సంశయమే లేదు. మితిమీరిన గుణవంతుడు. లక్షణంగా ఉంటాడా స్వామి? లక్షణ లక్షణవంతుడే. శీలవంతుడేనా? ఉమ్, ఉమ్, భలే శీలవంతుడు సత్య. స్వామి, ఆ, సకల కళ్యాణ రాముడే కదా? తినబోతూ రుచి అడగడం దేనికి? తనివి తీరా దర్శించి శృతి శృతి మీ శృతి తర్వాత చూసుకోను. మీరు చూసి తరింపుడు. ఆహా, గానలోలా అత్తగాని ఈలమి మురళీగానము వలె కడు ఇంపుగా ఉన్నది స్వామి. నిజము నిజము. అతగాని ఈలాగానము విన్న కొద్దీ వినాలనిపించుచున్నది ప్రభు. నిజము నిజము. ఆ ఈలా మాధుర్యము పారవస్యమున ముంచుచున్నది నాథా. నిజము నిజము. నాకెందుకో ఆ ఏల కొంప ముంచునట్టు అనిపించుచున్నది స్వామి. నిజము నిజము. ఏమంటివి ఏమంటివి? అనుట కాదు, అటు చూచి తర్రెంపు. రంగా, నీకోసం మామిడి పండు తెచ్చాను. రంగా, నీకోసం పునుగులు తెచ్చాను. రంగా, నీకోసం చిల్లుగారెలు తెచ్చాను. రంగా, నీకోసం పండు తెచ్చాను. రవ్వలెడ్లు తెచ్చాను. మీలో ఎవరిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. అష్టమాతలు ఇట్టి మాటలే ఎవరో అన్నట్టు ఎక్కడో విన్నట్టు ఉన్నది కదూ. ఎక్కడో ఏమిటి, ఎవరో ఏమిటి? ఇట్టి మాయ మాటలు చెప్పి మా అందరినీ బుట్టలో వేసుకుంది ఈ మహానుభావుడే. నిజము నిజము. నారదా, నాకెందుకే నీళ్లు తెచ్చుచుంటివా? నారాయణ నారాయణ. పోయి పోయి ఆ అమాయకురాల్ని ఎట్టి వానితో ముడిపెట్టదరా స్వామి? ఏ కార్యానికైనా ఒక కారణం ఉంటుందిగా దేవి. అటు భక్తికి ఇటు రక్తికి ఇలా ఎందుకు ముడిపెట్టానో త్వరలో మీకే తెలుస్తుంది. ఏంట్రా? మన పక్కూరికి అమృత అనే అందాల నాట్యకట్ట వస్తుందట. చూడటానికి 2 కళ్ళు సరిపోవట. అది నా కంటితో చూసి చెప్పాలి. ఈ తళుకు వెళుకుల తరుణిని పొందాలంటే మల్ల యుద్ధము చేయవాలి. గెలిచిన వారే నావారు. మల్ల యుద్ధమా? అదానే నియమము. నాకును ఒక నియమము గలదు. స్త్రీలు తప్ప పురుషులు నన్ను తాకరాదు. ఆ నియమము ఉన్నందువలన నా బదులు ఇతగానిని మా వాళ్ళు తన్నెదరు. అరిగో మా వస్తాదులు. సయ్యా! ఆగండి ఆగండి. నాకును ఒక నియమం ఉన్నది. ఓ మదవతి, నాట్యశాస్త్రములో నీవు జానవని వింటిని. నీవు జతులు పలుకుము, నేను వాళ్ళ గతులు మార్చెదను. జ్యోతిష్య, నా చాకచక్య బలముతో అమృతను గెలవబోచున్నాను. అయ్యో, తమ చాకచక్యము మండ, తమ కుండతో పాటు నా కుండ పగులకుండా ఇక నేను చోట నుండా. పిరికి జోస్యులు, ఉరేయ్ రండిరా. ఇది ఏమి పట్టు విచిత్రంగానున్నదే? మల్ల శాస్త్రమున ఆ పట్టును మట్టి తిను పట్టు అందురు రాజన్.
దీనినే మంబల పట్టు అందురు. మంబల పట్ట. ఓ మదవతి ఓ నడిరేయి మమ్మల్ని ఇదే పట్టు పట్టినట్టు గుర్తు. నా ఒడిలో తలపెట్టిన మగసిరి జతకాడ పులకరించే ఒళ్ళు. అమృతమాత, నేను తలపెట్టవలసిన ఒడిలో అతను తలపెట్టాడేమి? నీవే ఆ దెబ్బ తిన్నచో నీకు ఈ భాగ్యం కలిగేది కదా శిరోజరాజా. భాగ్యమా? ఆ నియమము, పురుషులు నన్ను తాకరాదు. అమృతమాత, మంగోల దేశం నుంచి మల్ల యోధులను రప్పించి అప్పుడు చూపించేదని నా మగతనము. నా కంట్లో పడ్డా తొలి మగధీరుడవు నువ్వే. మగతనం గురించి చెప్పాల్సింది తన్నులాట చూసి కాదే తరుణి, తనుగులాట చూసి. రాత్రికి వస్తా. ఎంత పెద్దిల్లో. నువ్వు లోపలికెళ్ళి పక్కూరు నుంచి గోవిందాచార్యులు గారు అమ్మాయి వచ్చిందని నీతో ఏదో మాట్లాడాలట అని అందరినీ పిలుచుకురా. వెళ్ళు. యావండోయ్, గోవిందాచార్యులు గారు అమ్మాయి వచ్చేసింది, మీతో ఏదో మాట్లాడాలట. రండి 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 రండి. అందరూ కులాసానేనా? ముందు నా కిట్టయ్యకి దండం పెట్టుకోండి. చాలా దయామయుడు. ఏంటి అలా చూస్తున్నారు? నేనండి, నేనే మీ ఇంటి కోడల్ని. కోడలా? అంత కంగు తినకమ్మా, ఆ కిట్టయ్య చెప్పాడు నేనే ఈ ఇంటి కోడల్నని. అంటే నువ్వు మొన్న వచ్చి వెళ్ళారు గోవిందాచార్యులు గారు? ఆ ఆయనేనండి మా నాన్నగారు. పెళ్లి విషయం మాట్లాడడానికి వస్తే మీ అబ్బాయి గారు. మీ అబ్బాయి గారేనండి? అవునమ్మా. అత్తయ్య, మీ అబ్బాయి గారు కాదు పొమ్మన్నారటగా, అందుకని నేనే వచ్చేసానన్నమాట. ఏం పర్లేదు, పెళ్ళైపోతుంది, మీరేం విచారపడకండి. ఏమండి, ఏమిటండి ఇదంతా? ఏమండి అంటే మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు దీవించండి మావయ్య గారు. కళ్యాణమస్తు. మావయ్య గారు, మీ అబ్బాయి గారు కాదన్నారని మీరేం కంగారు పడకండి. నేను వచ్చేసాను కదా, అంతా నేను చూసుకుంటాను. మా బావమరిది రంగడు కదా, అంత సులభంగా చూసుకునేది కాదమ్మా. బావా మరిది? హా, మీరు ఈ ఇంటి అల్లుడు గారు అవునా అన్నయ్య? అవునమ్మా. అయినా ఆయన పేరు రంగడు కాదు కదా. ఇక పైన మీరు ఆయన్ని రంగడు సింగడు అని మాత్రం పిలవకండి. ఆ నోటితోనే ఈయన గారికి ఇంకో మాట కూడా చెప్పమ్మా. నా పేరు సూర్యకాంతమ్మ. ఈయన గారేమో సూరే సూరే అంటూ బోరు వదినట్టు పిలుస్తుంటారు. అంటే మీరు నా ఆడపడుచు గారు. అరే భలే కనుక్కున్నావే. ఇంతకీ నేనెవరో చెప్పుకొచ్చిద్దాం అత్తమ్మ. నేను నీకు అత్తయ్యనైతే ఆయన నీకు మావయ్య, అవునా? భలే భలే చెప్పావే, ఎలా తెలిసింది? అంతా కిట్టయిదేలేవే కోడలా. ఇంతకీ నా కోడలి పేరేంటో? కృష్ణమ్మ. ఆహా, ఎంత చక్కటి పేరు పెట్టారు. మీ కడుపులు చల్లగా ఉండాలి. పేరు పెట్టింది వాళ్ళ అమ్మా నాన్న కాదమ్మా, మా అన్నగారు. కానీ నీ మొగుడు మాత్రం నన్ను కిట్టి కిట్టి అని పిలుస్తాడు అత్తమ్మ. నువ్వంత ముద్దుగా ఉన్నావు కాబట్టే నిన్న ముద్దు పేరుతో పిలుస్తారు, అవునా చిన్న మావయ్య? అవును కోడలా. ఆహా, పెళ్లి కాకముందే మొగుణ్ణి భలే వెనకేసుకొస్తున్నావే. వీడు నా సుపుత్రులేమ్మా. మీ ముక్కు వాడి మూతి చూసినప్పుడే తెలిసిన చిన్న మావయ్య. ఏమండి, ఈ ఆనందం శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుంటుందండి. ఉండదు. ఇప్పుడో అప్పుడో పిడుగుపాట్లా వాడు వచ్చేస్తాడు, అగ్గి కురిపిస్తాడు. అదో ఇదో చెప్పబోతే దేశాంతరం పోతానంటాడు. నా బిడ్డకి దూరమైన ఏం బతకలేదు. అవునమ్మా, నీ మీద ఇంకాస్త ప్రేమ మమకారం పెంచుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. అత్తయ్య, నువ్వు మా గురించి అన్నీ తెలుసుకున్నావు. వాడి సంగతి ఇంకా మాకే తెలియడం లేదు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. వాడు మారడమ్మా. ఎందుకు మారడన్నయ్యా? ఆ కృష్ణయ్య దయ ఉంటే గుడ్డివాడు చూస్తాడు, మోగవాడు పారుతాడు, కుంటివాడు నడుస్తాడు నువ్వే అన్నావుగా. వాణ్ణి మాత్రం మార్చలేడా? మార్చలేడురా, మార్చలేడు. ఆ కృష్ణయ్యను కూడా వాడు ఏమారుస్తాడు. మావయ్య, వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో.
మావయ్య కొత్త కోడల్ని పట్టుకొని అంత మాట అనకండి. నిన్ను పెళ్లి చేసుకుంటాను లక్ష్మి అంటూ ఆయనే వచ్చి నా చెయ్యి పట్టుకొని ఇంట్లోకి నడిపించుకొచ్చే రోజు వస్తుంది. మావయ్య అత్తయ్య అత్తయ్య మీరేం బాధపడకండి, నేను ఇక్కడే ఉంటాను. నా దారిలోకి తెచ్చుకుంటాను. మీరు ఇంకొక మాట మాట్లాడినా నా కిట్టయ్య పాదాల మీద ఒట్టు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి. నువ్వు రా అన్నయ్య. అన్నయ్య, అత్తయ్య ఆయన్ని కనిపెంచారు. లోకంలో అందరినీ కనిపించే కిట్టయ్య మనల్ని ఇక్కడికి పంపించారు. అంతా ఆయనే చూసుకుంటారు. నువ్వు వెళ్ళి పూజకి పూలు పళ్ళు తీసుకురా. అలాగేనమ్మా. కిట్టయ్య, ఆయన నువ్వు చెప్పిన ఆయన అచ్చో నీ నెమ్మలి కళ్ళ లాంటి కళ్ళ అయినవి. అందుకే నీకు నచ్చారు, నాకు నచ్చారు. ఏమిటి అలా చూస్తున్నారు? నేను బాగున్నానా? ఈ కాసుల పేరు బాగుందా? నేను బాగున్నానా? నువ్వే. ఈ వడ్డానం బాగుందా? నేను బాగున్నానా? ఈ వడ్డాణం, ఈ కాసుల పేరు, ఈ గాజులు, ఈ దండకడియాలు, ఈ పాపిడి బిళ్ళ, వీటన్నిటికి గాని నోళ్ళొచ్చాయంటే పిల్ల ఏమంటాయో తెలుసా? ఏమంటాయి? లోకంలో పప్పు శుద్ధలని కొందరు ఉంటారు కదా, వాళ్ళందరికన్నా నువ్వే పెద్ద పప్పు శుద్ధవని అంటాయి. అలా అంటే ఈ నగల్ని కొట్టి కొట్టి విరక్కొడతా. మీరు తప్ప నన్ను ఇంకెవ్వరూ పప్పు సుద్ద అనకూడదు, అంతే. అలాగే అలాగే. ఓ పప్పు శుద్ధ, శోభనం గదిలోకి ఇన్ని నగలు ఎందుకమ్మా? అడ్డం రావు. అయ్యో అబ్బా, నేను అత్తయ్యతో అదే చెప్పాను, వింటేగా. వేసుకో వేసుకో అని చంపేశారు. నాకు ముందే తెలుసు ఇవన్నీ ఉంటే మీరు చాలా కష్టపడతారని. ఇదిగో ముందా నగలన్నీ ఇందులో పడి. వడ్డాణం వడ్డాణం, గాజులు గాజులు, దండగడియాలు, బుట్టలు, పాపిడి బిళ్ళ. అమ్మయ్యా, ఇక తెల్లారే వరకు మనకి ఎటువంటి గుర్తొచ్చింది. పక్క వీధిలో నాకు చిన్న పనుంది, తెల్లారగానే తిరిగి వచ్చేస్తాను. అలాగే. నువ్వు తలుపులు వేసుకో. ఏ పిల్ల, నీ పుట్టినరోజని నాతో ఒక్క మాట అయినా చెప్పలేదే? మీ పెళ్ళని నాకు అరమాటైనా చెప్పారా? అదేమిటి, నువ్వేగా చేసుకోమన్నావు? నేనా? నిజం అమృత, నీ గుండెల మీద ఒట్టు. నువ్వు చేసుకోమంటేనే చేసుకున్నాను. ఏమిటిది? అమ్మ చెప్పినట్టు మధుపాన మైకంలో గాని పెళ్లి చేసుకోమని అనేసానా ఏంటి? ఆహా, ఏమి భంగిమ, ఏమి భంగిమ. అమృత, పుత్తడి బొమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు అపరాధ కానుకగా ఈ నగరు స్వీకరించి ఈ దాసుణ్ణి ధన్యుణ్ణి చేయగోరుచున్నాను. మీరు కూర్చోండి. నిన్న తప్పు చేశానుగా, దానికి తీయని శిక్ష. ఈరోజు నువ్వు చేయాల్సినవన్నీ నేను చేస్తాను, నేను చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి. ఇదిగో పాలు. నేను నీకు పాలు ఇచ్చాను, నువ్వు నాకేమిస్తావు? మురిపాలు. అయితే నిన్నటివి వాళ్ళటివి కలిపి కరువు తీరా తాగేస్తాను.
ఈ కృష్ణయ్య సాక్షిగా ప్రమాణం చేయండి. ఏమని? నన్ను తాకిన చేత్తో మరో ఆడదాన్ని తాకనని. ప్రమాణం చెయ్యకపోతే నన్ను తాకొద్దు. ఆంక్షలు పెట్టే వాళ్ళ మీద నాకు కాంక్షలు ఉండవు. నువ్వుగా అడిగే వరకు నేను నిన్ను తాకను. స్వామి, ఈ వేణువు ఎంత బంగారుపు తొడుగుతో అలంకరించినా ఇది ఒక వెదురు కొమ్మేగా. ఇది నువ్వు ఊదితే ఎండిన కొమ్మలు మోడులు చిగురుస్తాయటగా. మరి ఇది చిగురించిందా ఎప్పుడైనా? కారణం ఇది నీతో ఉండబట్టే. నీతో ఉండటమే కదా మోక్షం అంటే. అమ్మా, మీరంతా నేను నా లక్ష్మి కలిసి ఉండాలని ఆశిస్తున్నారు కదమ్మా. ఇప్పుడు నా లక్ష్మి ఎక్కడుందమ్మా? స్వామివారి గుండెల్లో. ప్రపంచమంతా మోక్షం మోక్షం అంటూ ఆ గుండెల్లోకి చేరాలని పరితపిస్తుంటే అక్కడికి చేరి ఆనందంగా ఉన్న నా లక్ష్మిని బతికించమని అడగాల. సరే, ఇవ్వు స్వామి, ఆవరమే ఇవ్వు. కాకపోతే లక్ష్మిని బ్రతికించి నా దగ్గరకు పంపడం కాదు, నన్నే నా లక్ష్మి దగ్గరకు తీసుకెళ్లే వరం అనుగ్రహించు స్వామి. రంగా, నీలాంటి భక్తుణ్ణి ఎంతవరకు కని విని ఎరగను. అడిగినట్టే అడిగి నన్ను మూగబోయేలా చేశావు. ప్రపంచమంతా గెలుపులో ఆనందాన్ని చూస్తుంది. నేను మాత్రం ఎప్పుడు భక్తుల చేతుల్లో ఓడిపోయి ఆ ఓటమిలో ఆనందాన్ని చవిచూస్తాను. రా, నిన్ను నాలో ఐక్యం చేసుకుని నువ్వే నేనైపోతాను.